అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దినవహి న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, ఆర్థిక వ్యవస్థపై మరియు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన మద్యం కుంభకోణంపై ఈరోజు మనం సమగ్ర విశ్లేషణ చేయబోతున్నాం. వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో మద్యం తయారీ, మద్యం పంపిణీ, మద్యం అమ్మకాలలో జరిగిన వ్యవస్థీకృత లోపాలను, అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. కుంభకోణం నేపథ్యం ప్రధానంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2019-2024లో అమలు చేసిన మద్యం విధానం, దానిలోనే తప్పులు దాగున్నాయి. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నీరుగార్చి ప్రభుత్వమే మద్యం అమ్మకాలను ఏపీఎస్బీసీఎల్ ద్వారా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా చేపట్టింది. ఇక్కడే అక్రమాలకు పునాది పడింది. అక్కడే నిందితులు అనుసరించిన విధానం చాలా పకడ్బందీగా ఉంది. మార్కెట్లో స్థిరపడిన నాణ్యత కలిగిన ప్రైవేట్ బ్రాండ్లను క్రమంగా ప్రక్కన పెట్టారు. వాటి స్థానంలో జే బ్రాండ్ అని పిలిచే తక్కువ నాణ్యత కలిగిన కొత్త బ్రాండ్స్ను ప్రవేశపెట్టారు. ఈ బ్రాండ్లు కేవలం కొన్ని డిస్టిలరీ నుండి మాత్రమే కొనుగోలు చేశారు. ఈ కుంభకోణం కేవలం అమ్మకాలకే పరిమితం కాలేదు. ఇది మొత్తం వ్యవస్థని ప్రభావితం చేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు దర్యాప్తు సంస్థల నివేదికల ప్రకారం ఈ అవినీతి 3 స్థాయిలో జరిగింది. ఉత్పత్తికి ముందు ప్రధాన డిస్టిలరీలను అక్రమంగా బినామీ కంపెనీల ద్వారా స్వాధీనం చేసుకుని, అంటే ఉదాహరణకు నంద్యాలలో ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ అలాగే స్వాధీనం చేసుకున్నారు. బెదిరించి ఉత్పత్తి బినామీ కంపెనీలను సృష్టించి తక్కువ నాణ్యత గల మద్యాన్ని ఉత్పత్తి చేసి ఈ కంపెనీలకు రాజకీయ సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. సుమారు 38 కొత్త బ్రాండ్ల మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ఇక పంపిణీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సేకరణ ప్రక్రియను తారుమారు చేసింది పూర్తిగా. కొత్త రాజకీయ సంబంధాలున్న బ్రాండ్స్ను అధిక ధరలకు కట్టబెట్టి దేని ద్వారా పోటీ లేని క్లోజ్డ్ ఎకోసిస్టమ్ను సృష్టించారు. ఈ వీటి లావాదేవీలలో పూర్తి నగదు రూపంలో ముడుపులు వసూలు చేయడం. దర్యాప్తు సంస్థల నివేదిక ప్రకారం ఈ కుంభకోణం విలువ సుమారు 3,500 కోట్లకు పైనే ఉండవచ్చు. వసూలు చేసిన మొత్తాలను డిస్టిలరీ నుండి, బ్యావరేజ్ కార్పొరేషన్ నుండి నేరుగా నగదు రూపంలోనే సేకరించారు. నో డిజిటల్ పేమెంట్స్, అన్ని నగదే. ఆరోపణల ప్రకారం ప్రతి నెల సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని అవి అప్పటి ప్రభుత్వ కీలక వ్యక్తులకు చేరవేశారు. చూడండి, ఇది ఎంత ఘోరాతి ఘోరవం. అమ్మకమో వాళ్ళు ప్రభుత్వమే, తయారీ ప్రభుత్వమే, సేకరణ ప్రభుత్వమే, బ్రాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వమే. అప్పుడు ప్రైవేట్ బ్రాండ్స్ ఏమి లేవు.
అన్ని వాళ్ళు కొత్త రకాల బ్రాండ్స్ ప్రవేశపెట్టారు. 38 రకాల కొత్త బ్రాండ్స్. అది కూడా ఎవరు ఎక్కువ ముడుపులు ఇస్తే వారి బ్రాండ్స్నే తీసుకున్నారు. ఇది జరిగిన విషయం. ఇదే కాదు, చాలా షాకింగ్ న్యూస్ ఏమిటంటే, ఈ 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్ము అంతా 99,000 కోట్ల రూపాయలు. ఈ 99,000 కోట్ల రూపాయలలో కేవలం 615 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయి. మిగతాదంతా నగదు రూపంలో జరిగింది. ఈ నగదు లావాదేవీలు బ్లాక్ మనీకి హవాలా మార్గంలో విదేశాలకి మళ్లింపు జరిగాయన్నది కూడా నివేదికలు ఉన్నాయి. దీని ఫలితంగా రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ముఖ్య నిందితులలో దర్యాప్తు సంస్థలు ప్రకటించిన వాళ్ళలో ముఖ్య నిందితుడు ఈ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి A1 కీలక నిందితుడు. ఆయన అనుచరులు, విశ్రాంత IAS అధికారులు మరియు రాజకీయంగా సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు ఛార్జ్షీట్లో నమోదయ్యాయి. ఈ నిందితుడు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కుంభకోణంపై సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. ఆ సిట్ దర్యాప్తులో అనేక కీలక విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుండి 11 కోట్ల నగదు రూపం పట్టుబడ్డాయి. ప్రస్తుత దర్యాప్తు స్థితి సిట్ దర్యాప్తు స్థితి ఈ కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఏంటంటే మనీ లాండరింగ్ ఉంది దీంట్లో, ఇతర దేశాలకు కూడా వెళ్ళే నిధులు, ఈ అవినీతి సొమ్ము. ఆఫ్రికాలో కొన్ని టాంజానియా కొన్ని ప్రదేశాల్లో అక్కడ కూడా పరిశ్రమలు పెట్టారు. ఈ వైన్ ఉత్పత్తి కేంద్రాలు. అంచేత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. తాజాగా దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందని PTI నివేదిక తెలియపరుస్తుంది. అయితే ఇంకా కోర్టు దాన్ని ఇంకా అంగీకరించలేదు. దర్యాప్తు కొనసాగుతుండే కానీ కొంతమంది నిందితులు ఇతర దేశాలకు పారిపోయారు. అటువంటి వారి మీద లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిట్. నిందితుల కోసం ఆ నిందితులు అనేక సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు, అనేక సార్లు బెయిల్ అప్లికేషన్లు పెట్టారు కోర్టులో. కానీ కోర్టులు బెయిల్ ఇవ్వటం లేదు. వారి పిటిషన్లు కొట్టేస్తున్నాయి కోర్టులు. నిందితుల ఆస్తులను కూడా జప్తులు చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు ఈ మధ్యన. ఈవేళ నిన్న అనుకుంటా, నిన్న ఈరోజు. అంటే ఆస్తులు కూడా జప్తులు చేయమని కోర్టు, ACB కోర్టు. ముఖ్యంగా ఈ మద్యం వల్ల ఆరోగ్యం నాణ్యత తక్కువ మద్యాన్ని తయారు చేశారు వీళ్ళు. అధిక ధరలకు అమ్ముకున్నారు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. కానీ ప్రజల ఆరోగ్యం పాడైపోయింది, ప్రజారోగ్యం పాడైపోయింది. నాణ్యత లేని మద్యం వలన సేవించడం వల్ల వేలాది మంది అనారోగ్యం పాలయ్యారు. ఈ కుంభకోణం జరుగుతున్న దర్యాప్తు ఒక కీలక దశ చేరుకుంది. భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియదు. దోషులకు ఎలాంటి శిక్ష పడుతుందో కూడా వేచి చూడాలి మనం.
రాష్ట్రంలో మద్యం పాలసీలో పూర్తి పారదర్శకత రావాల్సిన ఆవశ్యకత ఉంది అని ఈ కుంభకోణం చెప్తుంది. ఎంత ఇటువంటి పరిస్థితుల్లో అన్నా సరే ఈ మద్యం కుంభకోణంలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టకూడదు ప్రభుత్వం. జాలి చూపించకూడదు వారి మీద. ప్రజారోగ్యం పోయింది, కొన్ని వేల మంది యొక్క అనారోగ్యం పాలయ్యారు. వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం వచ్చింది. అంచేత ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. ఎవరైనా కానీ దాంట్లో ఉన్నవాళ్ళు, ఎంత పెద్ద పదవులో ఉన్న వాళ్ళైనా కానీ పట్టుకోవాలందరినీ. అందరికీ శిక్షలు పడేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మామూలు శిక్షలకు పడకూడదు, మళ్ళీ కఠినాతి కఠినమైన శిక్షలు పడాలి వాళ్ళకి. అటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిస్తూ, తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, మళ్ళీ ఇటువంటి కుంభకోణాలు జరగకుండా ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ, మీరు అందరూ కూడా ఈ వీడియోని చూడాలి, శాంతం చూడాలి. మీరు కామెంట్స్ ద్వారా మీ ఉద్దేశాలు, అభిప్రాయాలు తెలియపరచమని కోరుతున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయమని అందరినీ కోరుతున్నాను. జై హింద్.